అందరికీ వందనాలు. 2025 ఫిబ్రవరి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వృషభ రాశి మాసఫలాలు. ఆదాయం, వ్యయం. రాజపూజ్యం, అవమానం. వృషభ రాశి. రెండు 2025 ఫిబ్రవరి వృషభ రాశి మాసఫలాలు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. వృషభ రాశి ఫిబ్రవరి 2025 జాతకం ప్రకారం వృషభ రాశి వారికి వివిధ వృత్తిపరమైన వృద్ధి అవకాశాలు మరియు వ్యక్తిగత పరివర్తనలతో చాలా ఆశాజనకమైన నెలగా నిరూపించబడుతుంది. ఈ నెల మీరు కష్టపడి పని చేస్తారు మరియు మంచి ఫలితాలను పొందుతారు. నెల స్థిరత్వం, సృజనాత్మకత మరియు సంభావ్య సవాళ్ల మిశ్రమాన్ని తెస్తుంది. ఈ నెల ప్రారంభంలో ఆకస్మికంగా పెద్ద ఖర్చులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పుతుంది, కాబట్టి జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు విద్యా విషయక సాధనలు ముఖ్యంగా అనుకూలమైనవి. విద్యా అవకాశాలు మరియు నెట్వర్కింగ్ సామర్థ్యం మెరుగుపడుతుంది. మీరు మీ చదువులలో పురోగతి సాధించాలనుకుంటే చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. ఈ సమయం విద్యార్థులకు కూడా మంచి ఫలితాలను ఇవ్వగలదు. ఈ కాలంలో మీరు మీ కృషికి పూర్తి ప్రయోజనం పొందవచ్చు. విద్యార్థులకు ఈ నెల కొత్త ఉద్యోగావకాశాలు ఏర్పడవచ్చు. ఈ నెలలో విభిన్నమైన ఆర్థిక ఫలితాలు వస్తాయి. ఏదైనా భూమి లేదా భవనాన్ని కొనుగోలు చేసేటప్పుడు లేదా విక్రయించేటప్పుడు అన్ని పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలి. లేకపోతే మీరు తరువాత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నెల మధ్యలో మీరు కొన్ని ప్రత్యేక పనిలో గొప్ప విజయాన్ని పొందొచ్చు. నెల ప్రారంభంలో విలాసవంతమైన జీవనశైలిని గడపడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. స్థిరత్వం మరియు వృద్ధిని ఆశించవచ్చు. స్థిరమైన ఆదాయం వస్తుంది మరియు సృజనాత్మక ఆర్థిక అవకాశాలను నిర్ధారిస్తుంది. వృషభ రాశి ప్రజలకి బహుశా ఇది మంచి నెలగా ఉండబోతుంది. కానీ వివాదాలు మరియు సంఘర్షణలను నివారించడానికి మీరు పనిలో జాగ్రత్త వహించాలి, ఎందుకంటే ఇవి పనిలో సమస్యలకు దారితీస్తాయి. వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తులకు ఇది ఒక అద్భుతమైన నెల మరియు మీ వాణిజ్యం నుండి మంచి లాభాలను ఆర్జిస్తారు. తోటి వ్యాపారస్తులతో సమస్యలుంటాయి. చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతాయి. ఇతరులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. మీ కెరీర్కు సంబంధించి మీరు ఈ నెలలో జాగ్రత్త వహించాలి. చాలా కష్టపడి పనిచేయాలి. సంబంధాల పరంగా భావోద్వేగ స్వస్థత మరియు సంభావ్య గృహ ఉద్రిక్తతల మిశ్రమాన్ని ఆశించండి. కుటుంబ పరంగా ఈ నెలలో పరిస్థితులు స్థిరంగా ఉంటాయి. వీరికి శృంగార సంబంధాలలో నెల ప్రారంభంలో కొంచెం కష్టంగానే ఉంటుంది. మీ ప్రేమ నిజమైనది అయితే అది ఖచ్చితంగా వికసిస్తుంది. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. మీ ప్రేమ సంబంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెలలో మీ బంధువులు వారి వైపు నుండి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మీ కోరిక నెరవేరుతుంది. ఆరోగ్యం పరంగా ఈ నెల సగటుగా ఉంటుంది. ఆరోగ్యం వారీగా సమతుల్యతను కాపాడుకోవడం మరియు సంపూర్ణ ఆరోగ్య పద్ధతులను అమలు చేయడంపై దృష్టి పెట్టండి. నెల మొత్తం మీ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అలాగే గుర్తించడానికి కష్టమైన చిన్న చిన్న అంటువ్యాధులకి మిమ్మల్ని గురిచేస్తుంది. పిల్లలకు కూడా ఆరోగ్యపరంగా సమస్యలు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఉద్యోగులు అదనపు పనిభారాన్ని మోయాల్సి వస్తుంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగ వ్యాపారాలలో నిమగ్నమైన వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక స్థితి గతం కంటే దృఢంగా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్లాలనే ఆలోచన ఉంటుంది. మీరు ఫిబ్రవరిలో
పిల్లల తప్పులను నిర్లక్ష్యం చేయకూడదు. అతిథుల రాకతో మీరు కొంత అసౌకర్యాన్ని అనుభవించవచ్చు. నెల చివరి రోజుల్లో సంతోషం పెరుగుతుంది. మీరు సంతృప్తితో పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. 2025 ఫిబ్రవరి వృషభ రాశి కుటుంబ జాతకం. మీకు ఎదురుగా ఉన్న నక్షత్రాల కలయిక అనుకూలంగా లేనందున ఈ నెలలో మీ కుటుంబ వ్యవహారాలు అన్ని రకాల ఇబ్బందులతో నిండి ఉంటాయి. మీ కుటుంబ సంక్షేమం విషయానికొస్తే ఈ నెలలో చాలా తక్కువ అనుకూలమైన మరియు ప్రోత్సాహకరమైన స్థానం ఉంది. కుటుంబ పెద్దలతో తీవ్ర విభేదాలు వచ్చే అవకాశం ఉంది. చాలా అసహ్యకరమైన అవకాశం. కాబట్టి మీరు అలాంటి పరిస్థితులను నివారించడానికి ప్రయత్నించాలి. కుటుంబ వాతావరణం లేకపోతే చాలా అవాంఛనీయంగా ఉంటుంది మరియు సభ్యుల మధ్య సామరస్యం ఎక్కడా కనిపించదు. అలాంటి పరిస్థితులు ఈ నెలలో మీ అందరికీ మాత్రమే చెడుగా ఉంటాయి, కానీ అవి పిల్లలకు మరింత అధ్వాన్నంగా ఉంటాయి. వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించండి, ఎందుకంటే వారు ఎక్కువగా ప్రభావితమవుతారు. నిరాధారమైన అనుమానాల పట్ల మీ వైపు నుండి ఏదైనా ధోరణిని మీరు స్పష్టంగా అరికట్టాలి, ఎందుకంటే ఇది మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాలను తిరిగి పొందలేని స్థితికి తీసుకువెళుతుంది. మీ మానసిక దృక్పథాన్ని విస్తృతం చేసే విధంగా మిమ్మల్ని మీరు క్రమశిక్షణలో పెట్టుకోండి మరియు దానిని మరింత సహనశీలంగా మార్చుకోండి. మీలో కొందరు మీ సహోదరులతో తీవ్రమైన ఒత్తిడిని పెంచుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు ఓపికగా ఉండాలి మరియు ఎలాంటి ఘర్షణకు గురికావడానికి నిరాకరించాలి. పిల్లల కార్యకలాపాలు చాలా ఆందోళన కలిగిస్తాయి. చదువులో పేలవమైన పనితీరు మరియు లాభాలు మొదలైనవి క్రమశిక్షణా రాహిత్యాన్ని అరికట్టాలి మరియు వారి కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షించాలి. 2025 ఫిబ్రవరి వృషభ రాశి విద్యా జాతకం. ఈ నెలలో నక్షత్రాల నుండి శుభ సంకేతాల గురించి ప్రత్యేకంగా ఏమీ లేదు. మీలో చాలామంది మీ లక్ష్యాలను సాధించడానికి కష్టపడుతున్నారు మరియు ఇప్పటికీ ఎక్కడా పొందలేరు. ఉన్నత విద్య కోసం వెళ్లేవారు తమ ప్రయత్నాల్లో ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. వాటిలో పెద్దది సరైన సమయంలో సరైన అవకాశాన్ని కనుగొనడం. క్రాఫ్ట్ మరియు టెక్నికల్ వ్యాపారం చేసేవారు ప్రతికూల పరిస్థితుల వల్ల పెద్దగా ప్రభావితం కాకుండా ఉంటారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగానే అదనపు కోచింగ్ తీసుకోవాలి. మీలో చాలా మందికి ఈ నెల పరీక్ష ఫలితాలు చాలా చెడ్డగా ఉంటాయి. 2025 ఫిబ్రవరి వృషభ రాశి ఉద్యోగం మరియు వ్యాపార జాతకం. మీ వ్యాపార అవకాశాల విషయానికొస్తే నక్షత్రాల నుండి వచ్చే శకునాలు ప్రత్యేకించి శుభప్రదమైనవి కావు. మీ పై అధికారులతో తీవ్ర విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఇది జరగడానికి అనుమతించకూడదు మరియు అలాంటి సంఘటనలు జరగకుండా మీరు కృషి చేయాలి. మీరు అభద్రతా భావాలతో కూడా బాధపడవచ్చు. ఇది మీ మొత్తం వ్యాపార ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. మీరు త్వరగా ఉద్యోగ మార్పు చేయడం లేదా వ్యాపార కార్యకలాపాలను మార్చడం ద్వారా బ్యాలెన్స్ ని సరిచేయాలనుకోవచ్చు. ఇది చాలా అవాంఛనీయ పరిస్థితి అవుతుంది. ఏదైనా మార్పు సరైన చర్చ తర్వాత మాత్రమే చేయాలి. చాలా ప్రయాణాలు ఉంటాయి, కానీ అవి కూడా ఫలించవు. మీరు పనిలో అసాధారణమైన విధానాలకు మరింత ఓపెన్గా ఉంటారు. వినూత్న ప్రాజెక్టులకు సహకరించడానికి ఇది మంచి సమయం. 2025 ఫిబ్రవరి వృషభ రాశి ప్రేమ జాతకం. వృషభ రాశి వారు ప్రేమ జీవితంలో కొత్త విషయాలను అన్వేషించడానికి సిద్ధంగా ఉండండి. జంటల కోసం కలిసి కొత్తగా ఏదైనా చేయడానికి ప్రయత్నించండి. ఒంటరి వ్యక్తులు ఈ నెలలో అకస్మాత్తుగా ఎవరినైనా కలుస్తారు. జీవితంలో ఎన్నో ఉత్తేజకరమైన మలుపులు వస్తాయి. మీ భావోద్వేగాలను బహిరంగంగా వ్యక్తపరచండి. రిలేషన్షిప్లోని ఆహ్లాదకరమైన క్షణాలను ఆస్వాదిస్తారు. అయితే మీ భాగస్వామికి కొంత వ్యక్తిగత స్థలాన్ని ఇవ్వండి. వారి అభిప్రాయాలను గౌరవించండి. మేధోపరమైన అనుసంధానంపై దృష్టి సారించి మీ ప్రేమ జీవితం మరింత ప్రయోగాత్మకంగా మరియు సరదాగా మారవచ్చు. వృషభ రాశికి చెందిన వివాహితులకు
ఈరోజు వారి జీవిత భాగస్వామితో సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు. మీ భాగస్వామికి అతను లేదా ఆమె మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏమీ చెప్పకండి. 2025 ఫిబ్రవరి వృషభ రాశి ఆరోగ్య జాతకం. ఈ నెలలో చాలా వరకు మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. సృజనాత్మక కార్యకలాపాలలో పాల్గొనడం లేదా స్నేహితులతో సమయం గడపడం వల్ల మానసిక ఆరోగ్య ప్రయోజనాలు. జ్వరం మరియు వాపు వంటి ఆకస్మిక తీవ్రమైన అనారోగ్యానికి సంబంధించిన ఏదైనా ధోరణి గణనీయమైన ఉపశమనాన్ని అందిస్తుంది. అన్ని సంభావ్యతలలో వారు మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టరు. ఏదైనా దంత సమస్య ఉన్నవారికి కూడా ఇది వర్తిస్తుంది. మీ కట్టుడు పళ్లకు సంబంధించిన ఏదైనా అసౌకర్యాన్ని తీవ్రంగా పరిగణించాలి మరియు కోలుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇది మీ ఆరోగ్యానికి అనుకూలమైన కాలం మరియు ఇప్పటికే మంచి ఆరోగ్యంతో ఉన్నవారు సమానంగా ఆరోగ్యంగా ఉండాలని ఆశించవచ్చు. 2025 ఫిబ్రవరి వృషభ రాశి ప్రయాణ జాతకం. చేరుకోలేని ప్రదేశాలను సందర్శించవచ్చు. ఆలయాలలో కొన్నింటికి కాలినడకన కూడా వెళ్లే అవకాశం ఉంది. అయితే మీ నివాసాలలో గాయం లేదా ఇతర శారీరక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాంటి ప్రయాణంలో మీ భక్తి మిమ్మల్ని సురక్షితంగా చూడగలగడం మరొక విషయము. అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశాలలో లేదా దేశంలోని ఏదైనా దూర ప్రాంతంలో ఉన్నత చదువులు చదవాలని కోరుకుంటే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. 2025 ఫిబ్రవరి వృషభ రాశి పిల్లల జాతకం. ఈ మాసంలో నక్షత్రాల నుండి వచ్చే శుభకార్యాలు మీ పిల్లలకు సంబంధించిన అవకాశాలకు సంబంధించినంత వరకు ప్రత్యేకంగా ఏమీ ప్రయోజనకరంగా లేవు. మీలో చాలా మంది వారి ఉపాధ్యాయులతో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇది వారి చదువులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. తల్లిదండ్రులు దీనిని పరిశీలించి వాటిని సరిదిద్దాలి. చదువులో వారిలో చాలా మంది పనితీరు ఎక్కువ ప్రోత్సాహకరంగా ఉండదు. ఉన్నత చదువుల కోసం వెళ్లే న్యాయ విద్యార్థులు తమ ప్రయత్నాలలో వివిధ వివరణల యొక్క అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. 2025 ఫిబ్రవరి వృషభ రాశి ఆర్థిక జాతకం. ఆర్థిక ప్రణాళిక మరింత డైనమిక్ గా మారుతుంది మరియు మీరు టెక్నాలజీ లేదా భవిష్యత్తు ఆధారిత ప్రాజెక్టులలో పెట్టుబడులను పరిగణించవచ్చు. పరిహారం: కుజుడి బీజ మంత్రాన్ని జపించండి. 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసం మిగతా రాశిఫలాలు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ ని ఓపెన్ చేసి మా వీడియోస్ ని తిలకించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.